నా జీవితంలో మొదటిసారి నేను అమెరికా పక్షంలో లేను. నేను అమెరికా నేవీ వెటరనైనా ఇప్పుడు నా దేశం మధ్యప్రాచ్యంలో, ముఖ్యంగా గాజాలో చేస్తున్న పనుల వలన నాకు చాలా సిగ్గుగా ఉంది. ప్రపంచవార్తలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ అంటే అమెరికా నిధులు సమకూర్చిన ఇజ్రాయెల్ గాజా పౌరులపై ఆకలిమరణం విధిస్తోంది. ఇది ఏం చెబుతోంది మీకు? యుఎన్ సభ్యదేశాలు, ప్రపంచ ప్రజలు వీధిలో ఎవరినడిగినా వారు చెప్పేది ఒక్కటే: గాజాలో జరుగుతున్నది భయంకరమైనది, రాక్షసత్వం, ఆగాలి, వెంటనే సీజ్ఫైర్ కావాలి. ప్రపంచమంతా ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నా ఈ ఎథ్నిక్ క్లెన్జింగ్, ఈ జనజాతి నరమేధం ఇంకా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ అధికారులే తాము ఎథ్నిక్ క్లెన్జింగ్, జెనోసైడ్ చేస్తున్నామని బహిరంగంగానే ఒప్పుకున్నారు. ఇంకా ఆగకపోవడం ఏం చెబుతోంది మీకు? ఇది అంతా మన కళ్లముందే జరుగుతోంది. అయినా ప్రపంచం మౌనంగా ఉంది. ఏళ్లుగా గాజాపై జరుగుతున్న దాడులపై మాట్లాడిన అమెరికా నాయకులు కూడా చివరికి ఎయిడ్ తగ్గించకూడదని ఓటేస్తున్నారు. ఆ ఎయిడ్ ద్వారానే ఇజ్రాయెల్ ప్రస్తుతం గాజాలో పాపాత్మక పనులు చేస్తోంది. అమెరికా పన్నుల రూపంలో ఇచ్చే ఆ డబ్బే గాజా పిల్లల మరణానికి కారణమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇమాసియేటెడ్ పిల్లల ఫోటోలు వస్తున్నాయి. సహాయం పంపే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను లైవ్ కాంబాట్ జోన్ మధ్యలో పెడుతున్నారు. ఇది సాక్షాత్తూ వార్ క్రైమ్. ఆహారం కోసం 5, 6, 8 కిలోమీటర్లు నడిచివచ్చే పేద ప్రజలు, మహిళలు, పిల్లలు అక్కడికి చేరుకున్నాక కాల్చి చంపుతున్నారు. అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టర్లు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. అయినా ఇంకా ఇది ఆగడం లేదు. మనమంతా కూర్చుని ఈ పాపం జరుగుతుంటే చూడకూడదు. ఇది మానవత్వానికి వ్యతిరేకం. ఇది రాక్షసత్వం. ఇది పాపం. మన కళ్లముందే మరో హోలోకాస్ట్లా కాన్సంట్రేషన్ క్యాంప్ గాజాలో నిర్మిస్తున్నారు. ప్రపంచం మౌనంగా ఉంది. మనం మాత్రం ఫోన్లు స్క్రోల్ చేస్తూ కూర్చున్నాం. ఇలా కాదు. ఇప్పుడు మనం లేచి చర్యలు తీసుకోవాలి. మన గళం వినిపించాలి. మనం నిలబడి చెప్పాలి: చాలు, ఇక మానుకోండి. ఈ అమాయకమైన మహిళలు, పిల్లలు ఆకరితో చనిపోతున్నప్పుడు మనం మౌనంగా ఉండకూడదు. ఇది మానవత్వం కోసం చేసే సమరం. ఇది నిజమైన న్యాయం కోసం చేసే యుద్ధం. మనమందరం కలిసి గాజా ప్రజల కోసం గొంతెత్తాలి.